హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న టాక్స్. ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అనమాట. ఇది ఏంటి అని అంటే రీసెంట్గా ఈరోజు నిన్ననో తెలియదు కానీ ఏపీలో ఏమంటారు కరోనా అనేది వచ్చిందంట, ఫస్ట్ కేసు. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. థ్రోట్ పెయిన్ వచ్చినా, కఫ్ ఏమంటారు కోల్డ్ వచ్చినా, ఫీవర్ వచ్చినా చాలా కేర్ తీసుకోవాలి. అది నెగ్లెక్ట్ చేయకండి. చాలా అంటే చాలా కేర్ తీసుకొని ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి. అండ్ అలాగే ఈ ఫీవర్ వస్తే కనుక డెఫినెట్గా ఇంజెక్షన్ వేయించుకోండి. చాలా అంటే చాలా డేంజర్ అనమాట. నెగ్లెక్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను. నెగ్లెక్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడైతే ఒక బ్లాగ్ అయితే మినీ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. మొదటి కేసు అయితే ఏపీలో వచ్చింది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. పిఠాపురం ఏదంటే విశాఖపట్నంలో అనమాట. సో కరోనా పాజిటివ్ అయితే వచ్చిందంట. బీ కేర్ఫుల్. ఓకే, ఇప్పుడైతే బ్లాగ్లోకి ప్రదాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సమ్మర్ అంటే తెలుసు కదా, మామిడికాయలకి పెట్టింది పేరు అనమాట. అది ఇంకా ఆంధ్ర అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఆంధ్రాలో ఉలపాడి అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి అనమాట. బింగిని పల్లి కాయలు కానీ అసలు ఎంత టేస్టీగా ఉంటాయో. ఇక్కడ ఇంకా లాస్ట్ తీసుకొని రాంగల్నే చూడండి ఎలా కోసుకుంటుందో. చాలా ఇష్టం అనమాట మా లాస్యకి. 1 కాయ అయినా తనకి ఈజీగా తింటుంది. చాలా బాగా ఇష్టము. నేను ఎక్కువ తినను, జస్ట్ 1 పీస్లో హాఫ్ పీస్ అలా తింటాను. మిక్సప్ చేయకూడదు మమ్మీది, ఇది పాప కురుపులు వచ్చేస్తాయి అనమాట. ఇది పాపది. మా హస్బెండ్ గారు కూడా బాగా తింటారు. నేను తిన్నాను అనమాట. సే హాయ్ మమ్మీ. మా తన్వి చూసారా, ఇంకా వాళ్ళ తమ్మి వచ్చేసరికి ఇంకా లాస్ట్ ఫుల్ ఖుషి అనమాట. ఆడుకుంటుంది. ఇద్దరు డ్యాన్స్లు వేసుకొని మంచిగా ఆడుకుంటారు. ఏం మమ్మీ అది? సో నేను ఈ స్మాల్ మినీ బ్లాగ్ ప్యారెట్ మా సిస్టర్ ప్యారెట్ కీచెన్ అను. ఓకే, వెరీ గుడ్. ఈ విధంగా అయితే బ్లాగ్ అయితే ఇక్కడ చూసారా, మా లాస్య ఎన్ని కీచెన్స్ కలెక్ట్ చేసిందో. కిచెన్స్ అంటే చాలా బాగా ఇష్టపడి చాలా బై చేస్తుంది అనమాట. ఇంకేంటి బయటికి పోవద్దు మమ్మీ. మా తన్వి బొట్టు పెట్టుకుంటుంది దేవుణ్ణి. హాయ్. బొట్టు పెట్టుకుంటుంది శివయ్య. నాకు వద్దు మమ్మీ. చాలు 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 మా పెట్టుకున్నాం. ఇంకా నీకు ఎప్పుడు ఐడియా వచ్చింది మమ్మీ? యూట్యూబ్లో అందరు చేసి పెడుతున్నారు అప్పుడు వచ్చినప్పుడు. ఎప్పుడు పెట్టిందా నీవి? మొన్న 21st. నైస్, వెరీ గుడ్. 15th, 17th. చాలా ఇంట్లో పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టి. వేడి వేడి అన్నంలో ఆవకాయ, అలాగే ఆమ్లెట్, అలా పప్పులో నెయ్యి, ఆహా అమృతం. ఎంత కమ్మగా ఉంటాయంటే ఎప్పటికీ నాన్ వెజ్ కూడా పనికిరాదనమాట, అంత కమ్మగా ఉంటాయి. ఇప్పుడైతే మేము ఆ టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇలా అందరం ఒక దగ్గర ఉండి మంచిగా తింటూ ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఎస్, హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడైతే నేను మీతో వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడైతే ఈవినింగ్ అయితే 6:18 అవుతుంది. మా ఇంట్లో వచ్చేసి చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా అది ప్రిపేర్ చేసేసేయాలి. ఇక్కడ కడిగి పెట్టేశారు. యాక్చువల్గా చికెన్ తెస్తారు కానీ నేనైతే వాష్ చేయను అనమాట. మా హస్బెండ్ కానీ మా మామయ్య కానీ వాష్ చేసిస్తారు ఈ విధంగా నీట్గా. సో ఇప్పుడైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసేయాలి. కొన్ని విజిల్స్ ఉన్నాయి, అవి క్లీన్ చేసేసేయాలన్నమాట. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. హాయ్. ఎప్పుడు మా ఆడబిడ్డ మాట తీస్తూ ఉంటుందన్నమాట బట్టలు. ఏదో ఒకటి యాక్టివిటీ అనమాట. ఓకే,
ఇప్పుడైతే చికెన్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. చికెన్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సింది పెద్ద బాండ్లీ. ఇక్కడ ఫస్ట్ బాండ్లీ తీసుకొని రెడీ. ఇక్కడైతే గార్లిక్, ఓకే, చికెన్, ప్యాన్ పెట్టేసాం కదా, ఫస్ట్ ఆయిల్ వేసేద్దాము. చికెన్ అయినా ఏదైనా సరే నేను 2 కంటే ఎక్కువ వేయను అనమాట. చాలా రేరు 3 వేయడం, 3 స్పూన్స్ అంటే నేను వేసే డైలీ క్వాంటిటీ. సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. సో ఇప్పుడైతే చికెన్ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో చూపిస్తాను, షేర్ చేసుకుంటాను. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడైతే పచ్చిమిర్చి, ఆనియన్స్, వేసిన తర్వాత చిటికెడు సాల్ట్ అలా మిక్స్ చేసుకోండి. తర్వాత టర్మరిక్ వేయాలి. టర్మరిక్ వేసి ఈ విధంగా మంచిగా రెడ్ కలర్లోకి వచ్చిందాక అయితే కుక్ చేద్దాం. ఓకే, అయితే కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు ఫ్లేవర్ అబ్బా చాలా బాగుంటుందన్నమాట. ఇది కొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుంటే ఈ పోపులోనే మంచిగా ఆ పచ్చివాసన అనేది వెల్లుల్లి పేస్ట్లో పోయేస్తుందన్నమాట. ఓకే, సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ఇది మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది అనేది లైట్గా బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడే మంచిగా మనకి పచ్చివాసన పోయేసి స్మెల్ అనేది రాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది రావద్దనమాట, పచ్చివాసన అంతా పోవాలి. ఓకే, ఇక్కడైతే చికెన్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాతకి సాల్ట్ వేసుకోవాలి. ఓకే, మంచిగా సాల్ట్ వేసిన తర్వాత బాగా కుక్ అవుతుందన్నమాట. ఆ చికెన్లో ఉన్న వాటర్ అన్నీ వచ్చేస్తాయి. తర్వాతకి ఆ వాటర్ అన్నీ దగ్గర పడ్డ తర్వాతకి కారం మనం ఎంతైతే వేసుకుంటామో అంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి టమాటో సాస్ అయితే మిక్సీ పట్టుకుంటాం కదా, అది వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు పెట్టేసుకొని ఇంకా కావాల్సిన మసాలాస్, ధనియా పౌడరు అండ్ అలాగే చికెన్ మసాలా, ఓకే, చెక్క లవంగ మసాలా లైట్గా వేసుకొని కరివేపాకు, కొత్తిమీర, వాటర్ కూడా కావాలంటే ఒక 1/2 గ్లాస్ 1 గ్లాస్ వేసుకొని ఒక 10 మినిట్స్ మంచిగా మీడియం ఫ్లేమ్లో పెడితే చికెన్ రెడీ అయిపోతుందన్నమాట. అండ్ అలాగే ఈసారి నేను అడ్వాన్స్గా ఏం వేసానంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం అయితే ఎండు కొబ్బరి అండ్ అలాగే బాదం ఉంటాయి కదా, మిక్సీకి వేసి ఆ పేస్ట్ కూడా వేసాను. కమ్మగా ఉందన్నమాట కర్రీ. అయితే షూట్ చేయడానికి మా పాప ఫోన్ తీసుకొని ఫోన్ ఇవ్వలేదన్నమాట ఇంకా, అందుకే షూట్ చేయలేకపోయాను. అందుకే ప్రాసెస్ చెప్తున్నాను. ఒకవేళ మీరు చేసే ప్రాసెస్ కాకుండా ఈ ప్రాసెస్ కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఇంకా నేను ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ ఈ స్మాల్ మినీ వ్లాగ్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న టాక్స్. అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేయండి. బా లెగ్ పీస్ అంటే లెగ్ పీసే అండి. అసలు నిజం చెప్పాలంటే చికెన్ తర్వాత ఏదైనా అనమాట. కాకపోతే ఇప్పుడు కొన్ని ఈ ఏపీలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని వైరస్ రావడం వలన చికెన్ తినాలంటే భయపడుతున్నాం కదా. ఒక 2 మంత్స్ తర్వాత తెచ్చుకున్నాం అనమాట మేము. సో యా, నెక్స్ట్ వ్లాగ్లో నేను హెయిర్ స్టైల్ ఎలా వేసుకున్నానో అనేది మీకు చూపిస్తాను, సెల్ఫ్గా ఎలా వేసుకున్నానో అనేది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్.